తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటును కేటీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. మోసకారి కాంగ్రెస్ సర్కారుపైన ప్రజా తిరుగుబాటు మొదలైందని, గ్యారంటీల గారడీపై జన గర్జన షురూ అయిందన్నారు కేటీఆర్. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని, ఇక కాలయాపనతో కాలం సాగదని అన్నారు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదన్న కేటీఆర్ ఈ దరఖాస్తుల దందా నడవదని, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగబోదని, నమ్మించి చేసిన నైవంచనకు 4 కోట్ల సమాజం ఊరుకోదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామ సభల సాక్షిగా గ్రామ సభల కాకీల క్యాంపులా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసమా, కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా అంటూ కేటీఆర్ నిలదీశారు. కాకీల దౌర్జన్యాలు, కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామ సభలు జరిగాయన్నారు. పోలీస్ పహారాలో గ్రామాలను నింపేసి గ్రామ సభలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించిన ప్రజలపైనే కాకీల జులుమే సమాధానమా? ఇదా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఆంక్షల నడుమ పథకాలకు అర్హుల గుర్తింపట, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా కాంగ్రెస్ పాలన ఉంది అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.